ఎందుకు వచ్చున్నారు? మనము ఎన్నో ఎలక్షన్ చూసుకుంటాం, మారి మనము కోట్లు వేసుకుంటాం. ఈసారి టీడీపీకి, ఇంకొకసారి వైఎస్ఆర్సీపీకి, ఒకసారి ఫ్యాన్కు, ఇంకొకసారి సైకిల్కు. ఇప్పుడు మనం కుండ గుర్తుకు ఓటేయాలని వచ్చున్నాం. ఎందుకు కుండ గుర్తుకు ఓటేయాలి? ఇక్కడ టీడీపీ ఉంది, వైఎస్ఆర్ సిపి పార్టీ ఉంది. ఇప్పుడు టీడీపీ పార్టీ బీజేపీతో కూడా అలయన్స్ ఉంది. అట్లా ఉండే పరిస్థితిలో ఎందుకు కుండ గుర్తుకు ఓటేయాలి? ఎందుకు బీసీకే పార్టీకి ఓటేయాలి? ఎందుకు మన లీడర్ తిరుమావళవన్ గారు తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసి, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రాలో వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఎందుకు కుండ గుర్తుకు ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నారు? ఎందుకంటే ఈ దేశం ప్రమాదంలో ఉంది, మన దేశం డేంజరస్ పొజిషన్ లో ఉంది. ఏమి ప్రమాదం? ఎవరి వల్ల ఆ ప్రమాదం వచ్చింది? ఈ దేశంకు ప్రమాదం వచ్చిందంటే ఇప్పుడు పరిపాలన చేస్తూ ఉండే 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉండే బీజేపీ మోడీ సర్కార్ వల్ల ప్రమాదం జరుగుతుంది. ఏమి ఆ ప్రమాదం? ఈ దేశం ఒకటిగా ఉంది. ఈ దేశం అందరూ ప్రజలు అందరూ ఒకటిగా ఉన్నారు. కానీ వీళ్ళని డివైడ్ చేసే పాలసీ, వీళ్ళని హేట్ పాలిటిక్స్ వల్ల డివైడ్ చేసే పాలసీ, ప్రజల్ని అందరినీ విడివిడిగా చేసే పాలసీ ఏ పార్టీకి ఉందంటే అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ పార్టీకే ఉంది. మోడీ ప్రభుత్వంలో అట్లా జరుగుతుంది. ఇక్కడ దళితులకు ఏమీ రక్షణ లేదు, వాళ్ళు డేంజర్ లో ఉన్నారు. ముస్లింస్ లో డేంజర్ లో ఉన్నారు, క్రిస్తవుల్లో డేంజర్ లో ఉన్నారు. ఇక్కడ ఉండే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కూడా ఇంకా రాదు. అట్లా పరిస్థితి బీజేపీ ప్రభుత్వంలో వచ్చింది, మోడీ ప్రభుత్వంలో వచ్చింది. ఆ మోడీతో కూడా ఇప్పుడు మన టీడీపీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అలైన్ చేశారు. టీడీపీ, వైఎస్ఆర్ ఇద్దరికి ఏమి పోటీ అంటే, వాళ్ళిద్దరికి ఏం పోటీ అంటే ఎవరికి బీజేపీతో కూడా కలిసేది, బీజేపీ మోడీకి ఎవరితో కూడా కలిసేది, నేను సపోర్ట్ చేసేదా నువ్వు సపోర్ట్ చేసేదా అనే వాళ్ళకు పోటీగా ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఇంకొకసారి వచ్చిందంటే, మళ్ళా మోడీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ దేశం ఏమవుతుంది? ఈ దేశంలో ఉండే ప్రజలు యూనిటీ ఏమవుతుంది? దానికన్నా ప్రమాదం ఏమంటే, మన రక్షకుడిగా ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమవుతుంది? మన రాజ్యాంగం ఏమవుతుంది? మన రాజ్యాంగాన్ని మారుస్తారు. మన రాజ్యాంగాన్ని మారిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకుండే హక్కు పోతుంది, వాళ్ళకుండే రిజర్వేషన్ పోతుంది. ఆ రిజర్వేషన్ కాపాడుకోవాలంటే మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని మనం డిఫీట్ చేయాలి. ఈ ఎలక్షన్ లో బీజేపీని డిఫీట్ చేయాలి. బీజేపీతో కూడా ఉండే అన్ని పార్టీలను మనం డిఫీట్ చేయాలి. తమిళనాడులో 39 లోక్సభ ఎంపీ ఉన్నారు, ఒకటి పాండిచ్చేరి. 40 ఎంపీలో అక్కడ ఎలక్షన్ జరిగింది. 40లో 40 అక్కడ డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ వస్తుంది, ఇండియా అలయన్స్ అక్కడ గెలుస్తుంది. అక్కడ మన లీడర్ డాక్టర్ తిరుమావళవన్ గారు, బీసీకే పార్టీ లీడర్ మన తిరుమావళవన్ గారు, మన జనరల్ సెక్రటరీ రవికుమార్ గారు ఇద్దరు అక్కడ ఎంపీగా ఎలక్ట్ అవ్వబోతున్నారు. అట్లా తమిళనాడులో 40కి 40 బీజేపీ ఒక సీటు కూడా లేదు, బీజేపీ అక్కడ డిపాజిట్ కూడా లేదు. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆంధ్రదేశంలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీకి ఒక సీటు కూడా రాకూడదు. బీజేపీకి అక్కడ సీటు వచ్చిందంటే అది మన దేశంకు, మన హక్కులకు పోతుంది. దానివల్ల ప్రజలారా, దానివల్లే మన లీడర్ డాక్టర్ తిరుమావళవన్ గారు ఇక్కడ వచ్చున్నారు. గుండె గుర్తుకు ఓటేయాలని మిమ్మల్ని అందరూ ప్రార్థన చేసేదానికే ఇక్కడ వచ్చున్నారు. కాబట్టి ఇక్కడ ఉండే పొన్నూరులో ఉండే పెద్దవాళ్ళు, పొన్నూరులో ఉండే బిజినెస్ మ్యాన్, మీరు అందరూ ఒకసారి మీరు
ఏమి చేయాలి, ఈ ఎలక్షన్ లో ఎవరు వస్తే ఈ దేశం కాపాడబడుతుంది, ఎవరు వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ హక్కులు కాపాడబడుతుంది, ఎవరు వస్తే ముస్లింస్ క్రిస్టియన్ల హక్కులు కాపాడబడుతుంది అని ఒకసారి మీరు ఆలోచన చేయండి. అట్లా ఆలోచన చేస్తే ఇప్పుడు బీసీకే పార్టీ దానికి ఒక ఆప్షన్ గా ఉంది. టీడీపీ వైఎస్ఆర్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇంకొక ఆప్షన్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ లో అది బీసీకే పార్టీగా ఉంది. ఆ లీడర్ గా మన డాక్టర్ తిరువావూరం గారు ఉన్నారు. దానివల్ల మీరు అందరూ కుండ గుర్తు చేయాలా. ఇక్కడ గుంటూరు పార్లమెంట్ లో కంటెస్ట్ పార్లమెంట్ అభ్యర్థి ఇంజనీర్ రత్మన్ రాజ్ ఆయనకు కుండ గుర్తుకు ఓటేయాలి. అదే మాదిరిగా మన పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ మాణిక్యరావు గారికి కుండ గుర్తుకు ఓటేయాలి. అట్లే గుంటూరు వెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మన విద్యాసాగర్ గారికి కుండ గుర్తుకు ఓటేయాలి. బాపట్లలో ఉండే చంద్రశేఖర్ గారికి సిలిండర్ గుర్తుకు ఓటేయాలని ప్రార్థన చేస్తున్నాను. జై భీమ్, జై భీమ్.